హాయ్ అండి. యూట్యూబ్‌కి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడైతే గదిలోకెళ్దాం. అతను చెప్పింది చేయటం తప్ప ఏం చేయగలదు? కామ్‌గా కారెక్కి సీట్ వెనక్కి తలవాల్చింది సీత. కారు స్టార్ట్ చేసిన రామ్ సీతను కదిలించలేదు. ఆమెతో మాట్లాడదామన్నా ఎందుకో భయమేసింది. కళ్ళు మూసుకున్న సీత మాత్రం ఆది మాటలే ఆలోచిస్తుంది. శౌర్యకి ఫోన్ చేసి ఎయిర్‌పోర్ట్‌కి రమ్మని చెప్పి కాల్ కట్ చేసి వేగంగా కారు పోనిచ్చాడు. రామ్ కాసేపటికి కారు ఎయిర్‌పోర్ట్ ముందు ఆగటంతో కళ్ళకి కొన్న గాగుల్స్ తీసి కారు దిగు మౌనంగా ఉంది. అతని మాట పూర్తి కాకుండానే విసురుగా డోర్ ఓపెన్ చేసి దడయిల్లా డోర్ క్లోజ్ చేసింది సీత. రెండు కనుబొమ్మలు పైకి లేపి వెళ్తున్న సీతను చూసి కోపంతో పాటు పొగరు కూడా దీనికి మామూలుగా లేదుగా అంటూ కారు దిగి లోపలికొచ్చాడు. ఏంట్రా ఇంతసేపు ఆ ఫ్లైట్ టైం అయిందని తెలీదా? అన్నీ తెలిసే వచ్చాను పదండి లోపలికి అంటూ రామ్ ముందుకు వెళ్తూ సడన్ గా ఆగి వెనక్కి తిరిగాడు. అప్పటి వరకు కోపంగా ఉన్న సీత భయంగా ఎయిర్‌పోర్ట్ అంతా చూస్తూ రెండు కళ్ళు పెద్దవి చేసింది. ఏంటి? అసలు ఈ పిల్ల ఏమనుకుంటుందిరా? నా పరువు తీసేలా ఉంది అనుకుని కోపంగా సీత చేయి పట్టుకొని ఏదో గ్రహం నుంచి వచ్చినట్టు ఆ చూపేంటే ఎక్స్‌ప్రెషన్ మార్పు లేదంటే నాకు నచ్చదు. ఆమె చెవిలో రామ్ మెల్లిగా అనేసరికి సీత ఈ లోకంలోకొచ్చి అతని వెనకే నడిచింది. ఏమైందిరా? ఉదయం అనగా వెళ్ళి ఇప్పుడు వచ్చావు. కలిసావా చెల్లిని? లేదమ్మా. నేనెళ్ళేసరికి అక్క లేదు. సడన్‌గా లండన్ ఎందుకు వెళ్ళిందో నాకు ఎంతకీ అర్థం కావటం లేదు కానీ ఆ! కానీ ఏంట్రా? రామ్ లండన్ వెళ్తున్నాడు. ఏంటి అంటూ షాక్‌గా అడిగింది గాయత్రి. అవునమ్మా. నాకు తెలిసి వందన వాడి కోసమే ఎళ్ళుంటుంది. ఏంట్రా? అది ప్రేమించిన వాడు మోసం చేశాడని తెలిసినా కూడా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డని ఆ విశ్వకే ఇచ్చింది. తన జీవితాన్ని అన్యాయం చేశాడని తెలిసి కూడా కనీసం శిక్ష కూడా వేయకుండా వదిలేసింది. అప్పుడు పుట్టిన బిడ్డని విశ్వకి ఇచ్చేసిందే కాకుండా ఇప్పుడేంట్రా రామ్ కోసం ఆరాటపడుతుంది. వాడెక్కడికెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో ప్రతి విషయం తెలుసుకొని గుడిలోకెళ్ళి బాధపడుతుంది. అసలు దీనికి బుర్ర ఉందో లేదో నాకు అర్థం కావటం లేదు. వదిలేయమా. వందన మెంటాలిటీ అందరిలా కాదు. ప్రేమించిన వాడు మోసం చేసినా, పుట్టిన బిడ్డని దూరం చేసుకున్నా ఈ రోజున అందరూ తనని చూసి రెండు చేతులు జోడించేలా అంత స్థాయిలో నిలబడింది అంటే నీ కూతురు మనసేంటో తెలుసుకో. తెలుసుకొని ఏం చేయను? అవసరమైన వాటిని దూరం పెట్టి అక్కర్లేని డబ్బును మాత్రం ఇంట్లో పోగెడుతుంది. మనకి ఉన్నది చాలదు అన్నట్టు ఎందుకురా అంత డబ్బు? అది దానికోసం సంపాదించుకోవటం లేదు. రామ్ కోసం సంపాదించింది. నువ్వు కంగారు పడకమ్మా. వందనకి ఫోన్ చేసే విషయం ఏంటో నేను తెలుసుకుంటాలే అంటూ వివేక్ తన రూమ్‌కెళ్ళాడు. రామ్ తన సీట్లో కూర్చుని సీత కోసం చూశాడు. ఎక్కడ కూర్చోవాలో తెలియక భయంగా చుట్టూ చూస్తుంటే రామ్ కోపంగా పైకి లేచి ఆమె చేతిని పట్టుకొని సీట్లో కుదేసి సీట్ బెల్ట్ పెట్టి ఏంటి అలా చూస్తున్నావు? మౌనంగా ఉంటుంది సీత. నిన్నే మాట్లాడు సీత అంటాడు. అయినా మౌనంగా ముఖం పక్కకు తిప్పుకొని ఆది మాటలు ఆలోచిస్తుంది. రామ్కి సీతకి మధ్యన ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తుంది పూజ. ఏంటి నీ సీట్లో కూర్చోవటం మానేసి వేరే సీట్‌లో కూర్చున్నావేంటి? ఆ సీట్ నాకు నచ్చలేదన్నయ్య. ఇదే కంఫర్ట్‌గా ఉంది. అక్కడ మాన్విత కూర్చుంటుంది. అంటూ మాన్విత కోసం చూశాడు శౌర్య. మాన్విత వచ్చి శౌర్య పక్కనే కూర్చుంది. ఒక్కసారిగా గుండె వేగం పెరిగినట్లు అయింది శౌర్యకి. చెప్పు. నిన్నే మాట్లాడు. లేదంటే నాకు కోపమొస్తుంది సీత అంటూ రామ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని తన వైపుకు తిప్పుకొని ఏంటి యాటిట్యూడ్ చూపిస్తున్నావా? నీతో పోల్చుకుంటే నాదెంత? నీకున్న పొగరు, అహంకారం ఎవ్వరికీ ఉండదు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే కదా ఇంత పెద్ద స్టార్ అయ్యాను. ముందు నా చేతిని వదులు. ఏ వదలకపోతే ఏం చేస్తావు? ఎంతో మెల్లగా అన్నాడతను. నిన్ను ఏదో చేయాలనే ఉంది కానీ చేయలేకపోతున్నాను. అవునా బేబీ? ఏం చేయాలనుంది? ఆమె ఫేస్ మీద పడుతున్న కురుల్ని వెనక్కి నెడుతూ అడిగాడు రామ్. నిన్ను చంపేయాలన్నంత కోపం, కసి ఉంది. కానీ చంపలేకపోతున్నానే. నీ ఫేస్‌కి అంత సీన్ లేదు కానీ, ఒక మాట చెప్పనా? ఏంటి? నీ లిప్స్ మాత్రం మామూలుగా లేవే. కిస్ టేస్ట్ ఇంత బావుందని నాకస్సలు తెలీదు. ఏదేమైనా నువ్వు చాలా లక్కీ తెలుసా? ఫస్ట్ టైమ్ నేను కిస్ చేయటం చెప్పు. బాగా పెట్టానా? అతని మాటకి కంట్లో నీళ్ళు గిర్రున తిరిగి, ఏం కావాలి నీకు? నీ బావ తప్పుందని రుజువైంది కదా! అవును. ఇచ్చిన మాట ప్రకారం ఉన్న ఈ కొన్ని రోజులు నువ్వు నాతో కాపురం చేయాలి. రామ్ మాటలకి సీత షాక్‌గా చూసింది. రామ్, నువ్వు నన్ను పేరు పెట్టి పిలవకు. భర్తని ఎలా పిలుస్తారో అలానే పిలు. చెప్పు. నాతో నువ్వు కలిసి
ఉంటావా? ప్రతి మాట నొక్కి మరీ పలికాడు రామ్. మౌనంగా ఉంటుంది సీత. బేబీ, ఏంటి సైలెంట్‌గా ఉన్నావు? నువ్వు జోక్ చేయటం లేదు కదా అంటుంది. నీతో నేనెందుకు జోక్ చేస్తాను? లండన్ వెళ్ళగానే నువ్వు నేను ఒక హోటల్ రూమ్‌లో ఉంటాం. మనిద్దరికీ స్పెషల్‌గా రూమ్ బుక్ చేసి రెడీగా ఉంచాను. ఇంక నిర్ణయం నీదే అంటూ సీత నడుం దగ్గర చేయి వేసి కన్నింగా చూశాడు రామ్. రామ్, ఎస్ ఆర్ నో మాత్రమే చెప్పాలి నువ్వు. భయంతో ఆమె గుండె ఎంత ఫాస్ట్‌గా కొట్టుకుంటుందో తనకే తెలియటం లేదు. నేనేం నిన్ను మోసం చేయటం లేదే. నువ్వు నేను మాట్లాడుకున్న మాటలే గుర్తు చేశాను. ఆ బావ తప్పులేదని నువ్వలా నాతో మాట్లాడొచ్చా? అతని షర్ట్ కాలర్ పట్టుకొని కోపంగా అడిగింది సీత. నువ్వు నా భార్యవి సీత. ఎందుకు అడగను? ఈ రోజుతో మన మధ్యన ఉన్న దూరం నెమ్మదిగా అంటూ స్పృహ తప్పి పడిపోతున్న ఆమెని తన ఎదపై చేర్చుకొని ఆమె వీపు చుట్టూ చేతులు బిగించాడు రామ్. పిచ్చి సీత, ఈ సమాజంలో ఎలా బ్రతుకుతావో ఏంటో. అసలు విషయం నీకు తెలిస్తే నీ గుండె ఏమైపోతుందో అనుకొని అలానే కళ్ళు మూసుకున్నాడు. ఇదంతా చూస్తున్న పూజ మాత్రం పటాపటా పళ్ళు నూరిస్తూ కోపంగా రగిలిపోయింది. ఆమె అంతలా దగ్గరగా ఉండటం రామ్కి ఏదోలా అనిపించి ఆమెను సరిగా పడుకోబెట్టి తను నిద్రలోకి జారుకున్నాడు. అతని భుజంపై ఆమె తలపై తన చిన్న ఆనించి ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోయి నిద్రపోయేసరికి శౌర్య ఆనందానికి అవధులు లేవు. మీరిద్దరూ ఇలానే జీవితాంతం సంతోషంగా ఉండాలి అనుకున్నాడు. కాసేపటికి ఫ్లైట్ ల్యాండ్ అవడంతో రామ్కి సీతకి ఇద్దరికి ఒకేసారి మెలకు వచ్చి బద్ధకంగా కళ్ళు తెరిచారు. అప్పుడు కానీ అర్థం కాలేదు సీతకి ఆమె ఎంత దగ్గరగా అతని కౌగిల్లో ఉంది అని. ఒక్కసారిగా ఆమెకి వెనక్కి జరుగుతుంటే చాలా బాగుంది. ఇలానే ఉండొచ్చు కదా కాసేపు. చెంప అటు నుంచి సీత నోట్లో మాటను మింగేసి భయంగా చూసింది. గుడ్, నేనంటే ఈ మాత్రం భయం ఉండాలి అని నవ్వుతూ పైకి లేచాడు. అతని వెనక్కి మన సీత నడుస్తూ భయంతో ఆలోచిస్తూ ముందుకు పడిపోతుంటే వెంటనే రామ్ ఆమెను పట్టుకుని భయపడకు. ఫస్ట్ నైట్ ఇక్కడ కాదు, హోటల్ రూమ్‌లో అంటాడు. ఆ! పద బేబీ అంటూ సీతని కారులో కూర్చోబెట్టాడు. శౌర్య, మాన్విత ఎక్కడ? వాళ్ళు ఇంకొక కారులో వస్తారు, ఏమైంది? నేను వాళ్ళతో వస్తాను. కార్ ఫాస్ట్‌గా స్టార్ట్ చేసి, పిచ్చి సీత, నన్ను వదిలేసి వెళ్ళిపోవాలని చూస్తే ఎలా? నీ మీద ఆశలు పెట్టుకున్న మీ మామయ్య, మీ బావ ప్రాణాలు ఏమైపోయాలి? ఇంత జరిగినా కూడా ఫ్యామిలీని వదలవా? ఒక్కసారిగా సీతని మీదకి లాక్కొని ఎలా వదులుతా? ఎవ్వరిని వదిలిపెట్టను. తప్పు మీ బావదని రుజువైంది కాబట్టి ఇకపై నేను చెప్పినట్టు అన్నీ చేయాలి. అర్థమైందా? ఆమె 2 బుగ్గలు గట్టిగా అదింపట్టుకొని చెప్పు, అర్థమైందా? నొప్పిగా ఉంది, వదులు. విసురుగా ఆమెను వెనక్కి నెట్టి ఆమె చేతిలో కార్డ్ పెట్టి, హోటల్ అడ్రస్ అది. నడుచుకుంటూ వచ్చేయ్. రామ్, నాతో రావటం కష్టమంటున్నావు కదా! కష్టమంటే ఇప్పుడు జస్ట్ శాంపిల్ మాత్రమే చూడు. అతని చూపుకి మాటలకి భయపడకుండా ఎవరు ఉండలేరు అంత కోపం రామ్‌కి. ఏడుస్తూ కారు దిగి రామ్ వైపు చూసింది. ఆమెని చూడకుండానే కారు వేగంగా పోనిచ్చాడు. అలానే చూసి విరక్తిగా నవ్వుకుని ముందుకు నడిచింది సీత. సీత, సీత అన్నయ్య అంటూ ఫేస్ పక్కకు తిప్పుకొని కంట్లో నీళ్లు తుడుచుకుంది సీత. ముందు నువ్వు కారెక్కుమా. లేదన్నయ్య, మీరు వెళ్ళండి, నేను నడుచుకుని వస్తాను. సీత ముందు కారెక్కు అంటూ శౌర్య సీరియస్‌గా చూసేసరికి సీత ఏడుస్తూ కారెక్కింది. ప్లీజ్ వదిన, ఏడవకు. లేదు మాన్విత, ఏడవటం లేదు. ఎప్పుడు చూసినా నువ్వు అలా ఏడుస్తూ ఉంటే రామ్‌కి ఎందుకు కోపం రాదు? పూజ, నువ్వు కూడా రామ్‌లా మాట్లాడకు. అది కాదు మాన్విత, చూడు, నీకు సీత అంటే ఇష్టం లేదని నువ్వు చేసే చూపులోనే తెలుస్తుంది. దయచేసి కాసేపు కామ్‌గా ఉండు. ఏంటో నీకు మా అన్నయ్యకి ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా నచ్చుతారో నాకైతే అర్థం కావటం లేదు అంటూ కోపంగా విండో బయటికి చూసింది. పూజ మాటలకి సీత కోపంగా చూసి, అన్నయ్య, కార్ ఆపండి. సీత, ప్లీజ్ అన్నయ్య, హోటల్ ఎక్కడో నాకు తెలుసు. రామ్ గారు కార్డ్ ఇచ్చారు. నేను మాత్రం కారులో రాను. వదినా, ప్లీజ్, ఈ విషయంలో మాత్రం నన్ను బలవంతం పెట్టకండి. అలానే నా కోసం మీరు నా వెనక రాకండి. వచ్చినా నేను చచ్చినంత ఒట్టే అని సీత గట్టిగా చెప్పేసరికి శౌర్య, మాన్విత బాధగా చూశారు. ఏంటి శౌర్య ఇది? మీ అన్నయ్య కోపిష్టి అయితే సీత మొండిది. ఏం చేయలేం. అసలు మీ అన్నయ్యకి ఏమవుతుంది అనుకుని కోపంగా కారు స్టార్ట్ చేశాడు శౌర్య. ఏడుస్తూ వెళ్తున్న సీతను చూసి షాక్ అయింది వందన. సీత, సీత ఏంటి రూట్ మీద ఒంటరిగా నడుస్తుంది అనుకుని, డ్రైవర్ కార్ ఆపు. సరే మేడం
వందన కారు దిగి సీత ఎవరు అంటూ వెనక్కి తిరిగి వందనం చూసి షాక్ అయింది. ఆంటీ, మీరేంటి ఇక్కడ? ఆఫీస్ పని మీద వచ్చాను కానీ నువ్వేంటి రోడ్ మీద ఒంటరిగా నడుస్తున్నావు? వందన ఎంతో లాలనగా అడిగేసరికి సీత ఎక్కడలేని ఏడుపు వచ్చేసింది. అమాంతం వందనని హత్తుకొని ఏడుస్తూ నాకు చచ్చిపోవాలనుంది మా అంటుంది. సీత, రా, అస్సలు మంచివాడు కాదు. హోటల్ కార్డు నా చేతిలో పెట్టి ఒంటరిగా నడుచుకుని రమ్మన్నాడు. ముందు ఏడవకు, చూడు నేనున్నాను కదా, పద ముందు అంటుంది. వద్దు ఆంటీ, ఆ హోటల్ దగ్గరలోనే కదా, నడుచుకుని వచ్చేస్తాను. ఆడపిల్లవి నువ్వు, ఎలా ఒంటరిగా రోడ్ మీద నడుచుకుని వస్తావు? ముందు కారు నేను ఆ హోటల్లోనే ఉండేది. అవునా? ఆ, ముందు కారు ఎక్కు సీత. కనీసం మీకున్న జ్ఞానం వాడికి కూడా లేదా ఆంటీ? ఎన్ని బాధలు పెడుతున్నాడో నన్ను అంటూ ఏడుస్తూ కారు ఎక్కింది. రూమ్కి వచ్చిన రామ్ ఫ్రెష్ అయ్యి హెయిర్ చేత్తో విదిలించుకుంటూ చిన్నగా విదిలిస్తూ విండో బయటికి చూశాడు. మబ్బులు పట్టి వాతావరణం చల్లగా ఉండటంతో కొద్దిగా చలిగా అనిపించి స్వెటర్ వేసుకొని బయట లాన్లోకి వచ్చాడు. చిన్నప్పటి నుంచి తను ఎలా పెరిగాడో, ఎన్ని బాధలు అనుభవించాడో గుర్తు చేసుకొని వెనక్కి తిరిగాడు. అప్పటికే శౌర్య కోపంగా చూస్తున్నాడు. ఏమైంది? నేను అదే అడగాలి. ఏమైంది? సీత విషయంలో అంత కఠినంగా ఉంటున్నావు? నాతో రావాలంటే భయంగా ఉందంట. అందుకే కారులో నుంచి దిగి పొమ్మన్నాను. తను ఎంత ఏడుస్తుందో నీకేం తెలుసు? అదేం చిన్నపిల్ల కాదు. అయినా హోటల్ దగ్గరే కదా, వచ్చేస్తుంది 10 నిమిషాల్లో. రామ్ మాటలకి శౌర్య కాలి కోపంగా బయటకు వచ్చాడు. ఛ! ఏంటి వీడు ఇలా తయారయ్యాడనుకొని రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి. మేడంని ఫాలో అయ్యాం సార్. ఎవరో ఒక ఆవిడ మేడంని కారు ఎక్కించుకున్నారు. అవునా? కానీ ఎవరు? తెలీదు సార్. కానీ ఆవిడ వస్తుంది మన హోటల్కే. కావాలంటే చూడండి. ఇప్పుడే కార్ పార్క్ చేశారు. ఓకే అంటూ కాల్ కట్ చేసి ఫాస్ట్‌గా కిందకొచ్చాడు శౌర్య. భయపడకు. ఇంకా లోపలికెళ్దామా? పర్వాలేదు ఆంటీ. మీకు మీటింగ్ ఉందని ఫోన్ వచ్చింది కదా, వెళ్ళండి. నేను వెళ్తాను లోపలికి. సరే జాగ్రత్త అంటూ వందన అక్కడి నుంచి వెళ్ళగానే శౌర్య వచ్చి సీత ఎవరావిడ? గుడిలో పరిచయమయ్యారు శౌర్య. రోడ్ మీద నన్ను చూసి లిఫ్ట్ ఇచ్చారు. మరి నేనడిగితే ఏవో శపథాలు చేశావు. ఎంతైనా రామ్ నీ ఫ్రెండ్ కదా శౌర్య. తను ఇచ్చిన వాటికి నేను విలువ ఇవ్వాలి కదా. నీ కారు ఎక్కానని తెలిస్తే కారణంగా మీ మధ్యన దూరం వస్తుంది. ఇంకెప్పుడు అలా ఆలోచించకు సీత. చూడు, ముక్కుమంతా ఎలా నీరసంగా ఉందో. ముందెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ రూమ్ నెంబర్ చెప్పి సీత వైపు చూశాడు. నిజంగా చెదిరిన జుట్టుతో పీక్కుపోయి ముఖంలో ఎంతో నీరసంగా ఉన్న సీతను చూడగానే ఎంతగానో బాధపడ్డాడు శౌర్య. అడుగులో అడుగేసుకుంటూ రూమ్కి వచ్చిన సీత సోఫాలో కూర్చొని నీరసంగా పైకి చూసి ఎదురుగా పూలతో అలంకరించిన బెడ్ని చూసి షాక్తో పైకి లేచింది సీత. రూమ్ డోర్ లాక్ చేసి ఆమె చేతిని పట్టుకున్నాడు రామ్. కంటి నిండా నీళ్లతో వెనక్కి తిరిగింది సీత. ఇంకా ఉంది.